ప్రకాశం జిల్లా వైద్య రంగంలో అమర్ హాస్పిటల్ చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసిందని, జిల్లాలో తొలిసారిగా రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, అత్యాధునిక వైద్య సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని డాక్టర్ అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామానికి చెందిన 76 ఏళ్ల మాలకొండయ్య గారికి ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి ఎంఎస్ ఆర్థో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం రోగికి అవసరమైన ఫిజియోథెరపీ సేవలను డాక్టర్ శ్రీకాంత్ గణేష్ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, అమర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక మిస్సో రోబోటిక్ సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సకు ముందే రోగి మోకాలి నిర్మాణాన్ని అత్యంత ఖచ్చితత్వంతో విశ్లేషించి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించామని తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో ఇంప్లాంట్ను సరైన స్థానంలో అమర్చడం, మోకాలి సమతుల్యతను ఖచ్చితంగా సాధించడంలో రోబోటిక్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. దీనివల్ల తక్కువ నొప్పి, వేగంగా కోలుకోవడం, మెరుగైన నడక వంటి ప్రయోజనాలు రోగికి లభిస్తాయని వివరించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి మాలకొండయ్య మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అమర్ హాస్పిటల్లో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్స చేసి నాకు కొత్త జీవితం ఇచ్చారని, ప్రస్తుతం నొప్పి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని, నాపై ఎంతో శ్రద్ధ చూపి విజయవంతంగా చికిత్స చేసిన డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారికి, డాక్టర్ శ్రీకాంత్ గణేష్ గారికి, అమర్ హాస్పిటల్స్ నర్సింగ్ మరియు సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అమర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ వినీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా ప్రజలకు మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రపంచ స్థాయి రోబోటిక్ ఆర్థోపెడిక్ వైద్య సేవలను అందించడం మా సంస్థకు గర్వకారణమని తెలిపారు. ప్రస్తుతం అమర్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలు అత్యుత్తమ సేవలను అందిస్తున్నాయని, త్వరలోనే న్యూరో సర్జరీ మరియు కార్డియాలజీ విభాగాలను కూడా ప్రారంభించి జిల్లా ప్రజలకు మరింత సమగ్ర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, నాణ్యమైన వైద్య సేవలు, 24 గంటల అత్యవసర చికిత్సతో ప్రకాశం జిల్లా ప్రజలకు ట్రామా మరియు ఎమర్జెన్సీ సేవల్లో విశ్వసనీయ చిరునామాగా అమర్ హాస్పిటల్స్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులో ఒక 3 months బ్యాక్ అమర్ హాస్పిటల్స్ అనేది స్టార్ట్ చేశాము. తక్కువ ఖర్చుతో రాజధాని నగరంలో ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కూడా మన ప్రకాశం డిస్టిక్లో కూడా ఇవ్వగలిగే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ హాస్పిటల్ స్థాపించాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో అనే టెక్నాలజీ, మిస్సో రోబోది టెక్నాలజీని ఒంగోలుకు తీసుకొని వచ్చాము. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇంతవరకు ఒంగోలులో ఎక్కడా లేదు. ప్రకాశం డిస్టిక్లో కానీ, మార్కాపురం డిస్టిక్లో కానీ లేదు. ఒక్క విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, చెన్నైలోనే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు అది మనం ఒంగోలు కూడా తీసుకొని వచ్చాము. దాని ద్వారా సక్సెస్ఫుల్గా సర్జరీ చేయగలిగాము. ఒక 1 month బ్యాక్ పేషెంటు అందరూ హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఒక రోబోతో సర్జరీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనికి ఒంగోలు నుంచి చాలామంది వేరే ఊర్లకు వెళ్ళేసి హైదరాబాదు, చెన్నై, విజయవాడ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ సర్వీసెస్ మనకు ఒంగోలులోనే అవైలబిలిటీ ఉంది. మంచి టెక్నాలజీ కాబట్టి అది చాలా తక్కువ ఖర్చుతో మేము ఒంగోలులో చేయగలిగాము. వలేటివారి మండలం బడేవారిపాలెం నుంచి మాలకొండయ్య గారు పేషెంట్ వచ్చారు. 2 కాళ్ళు బాగా నొప్పితో నడవలేని పరిస్థితుల్లో బాగా కాళ్ళు వంగిపోయి వచ్చినారు. 2 కాళ్ళకు కూడా ఒక 1 week గ్యాప్తో 2 కాళ్ళు సర్జరీ చేశాము. చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు, నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మీడియా ముందు మన ముందు కూడా ఉన్నారు తను. మైసెల్ఫ్ డాక్టర్ హరిత, ఇక్కడ అనస్థీషియా కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను అమర్ హాస్పిటల్లో. మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్ కన్వెన్షనల్ మెథడ్ కంటే రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా, ఇంట్రాపరేటివ్గా పెయిన్ కిల్లర్స్ అనేవి తగ్గుతాయి. బెటర్ ఎర్లీ రికవరీ ఉంటుంది, ఎర్లీ మొబిలైజేషన్ ఉంటుంది. అది కాకపోతే మత్తు ఇచ్చేటప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ కొంచెం ఎక్కువసేపు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కువసేపు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మెయిన్గా పేషెంట్ కదలకూడదు ఇంట్రాపరేటివ్లో, అది మెయిన్గా చూసుకునేది. అదర్వైజ్
పోస్ట్ ఆపరేటివ్గా కానీ తర్వాత కాంప్లికేషన్స్ కానీ కన్వెన్షనల్ మెథడ్ కంటే ఇందులో కొంచెం తక్కువ ఉంటాయి. గుడ్ మార్నింగ్ ఎవరివన్. దిస్ ఈస్ డాక్టర్ శ్రీకాంత్ గణేష్, ఫిజియోథెరపిస్ట్, అమర్ హాస్పిటల్స్. యాక్చువల్గా ప్రకాశం డిస్టిక్ మొత్తానికి ఇదొక సక్సెస్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ప్రకాశం డిస్టిక్లో రోబోటిక్ టీకేర్ అనేది మనకి ఇక్కడ జరగటం నేను చూస్తున్నాను. ప్రీవియస్గా నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా చాలా వరకు ఫ్యూ హాస్పిటల్సే ఈ రోబోటిక్ అనేది స్టార్ట్ చేసి ఉన్నారు, ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అనుకునేవాడు అనమాట, ఒంగోలులో ఇలాంటి రోబోటిక్ కనుక జరుగుంటే బాగుండేది, ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటే బాగుండేవి అనుకుంటాను. థ్యాంక్ టు మిస్టర్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు. ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేశారు మన ఈ ఒంగోలులో రోబోటిక్ అనేది. యూజువల్గా పేషెంట్స్ అందరూ చెన్నైకి, హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు ఈ రోబోటిక్ సర్జరీ చేసుకోవడానికి మాత్రమే. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ 3 days సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్స్ కానీ, పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటున్నప్పుడు వాళ్ళని ఎవరు కన్సల్ట్ అవ్వాలో అర్థం కాదు. సో ఇక్కడ మనకి అందుబాటులో చాలా వరకు ఒంగోలులోనే స్టార్ట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిజియోథెరపీ అనేది హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మోకాళ్ళ ఆపరేషన్లో. రోబోటిక్లో మనం మెయిన్గా చూసుకుంటే పెయిన్ ఫ్రీ. పేషెంట్స్ అనేవాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు అనమాట. మోకాళ్ళ నొప్పులతో అమ్మో ఏదో ఆపరేషన్ చేయించుకుంటున్నాము, ఎట్లా ఉండాలి, చేయించుకున్న తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ రోబోటిక్లో పెయిన్ అనేది 0 ఉంటుంది. చాలా ఫస్ట్ డేనే మనం లేపి నడిపించేసేస్తాము, 3వ రోజు స్టెప్స్ ఎక్కిచ్చేసేస్తాము. 15-20 డేస్లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు యాక్టివ్గా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ మాల్కొండయ్య గారు చేయించుకున్నారు, ఆయన 2 కాళ్ళు చేయించుకున్నారు. చాలా అద్భుతంగా జరిగింది ఆపరేషన్ అయితే. అమర్నాథ్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. చాలా హ్యాపీగా వాక్ చేసుకుంటూ కుట్లిప్ప తీసే సమయానికి ఆయన హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసారు. దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి వాళ్ళకున్న మోకాళ్ళ నొప్పుల సమస్యలు మా దగ్గరికి వచ్చి అమర్ హాస్పిటల్కి వచ్చి అప్రోచ్ అయ్యి కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చాలా బాగా మాట్లాడతారు. మీ డౌట్స్ ఎంత ఉన్నా కానీ, ఎన్నున్నా కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడెక్కడికో వెళ్ళకుండా, ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకుండా, మన ఎఫర్టబిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని గ్రాప్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అది ఫిజియోథెరపీ అనేది మనకి Day 1 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందండి. 15 daysలో మ్యాక్సిమం వాళ్ళు లేచి నడుస్తూ ఉంటారు అనమాట. అది ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేషెంట్ని చూస్తాం అనమాట, వాళ్ళు డైలీ లివింగ్లోకి వెళ్తున్నారా లేదా, యాక్టివ్గా చేసుకుంటున్నారా లేదా అని చూస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక డైలీ లివింగ్లోకి వెళ్తే, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే, నో ఫిజియో, హ్యాపీగా వాళ్ళకు కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తాము, వాళ్ళు అవి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఫిజియోథెరపీ కంప్లీట్ అయిపోతుంది, ఇండిపెండెంట్గా నడవగలుగుతారు. కొంతమందికి ఎవరైనా కొంచెం పూర్గా ఫిజియోథెరపీ సహకరించే వాళ్ళకు 1 month వరకు కూడా అవసరం, లేదంటే 2 weeksలో కుట్లు తీసే టైంకి దే ఆర్ రెడీ టు వాక్, అన్ని పనులు చేస్తారు. అందరికీ నమస్తే అండి. నా పేరు వినీల్ కుమార్. నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ వరల్డ్ స్థాయి రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీ జరగడం మా సంస్థకి చాలా గర్వకారణం. ప్రస్తుతం మా సంస్థలో ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ విభాగాలు పనిచేస్తున్నాయి. త్వరలో కార్డియాలజీ, నెఫ్రాలజీ వైద్య సేవలు కూడా విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నాం. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, నాణ్యమైన వైద్య సేవలు, 24/7 ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సంస్థ తరఫున కోరుతున్నాను. విజయాల మాలకొండయ్య, కందుకూరు దగ్గర 5 సంవత్సరాల నుంచి బలంగా ఉండే నొప్పులు. మా వాళ్ళు హైదరాబాద్లో చేర్చుకోమంటున్నారు. ఆడకు పోయేదాన్ని నాకు ఇష్టం దాకా ఆడికి వచ్చాను. బ్రహ్మాండంగా ఇది ఎక్సర్సైజ్. డాక్టర్తో సిబ్బంది బాగా చూసుకున్నారు. ఫిజియోథెరపీ కూడా 7 డాక్టర్ చేసిన తర్వాత ఆడ 7 రోజులు చేర్చుకున్నాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఉదాపదా 1 కిలోమీటర్ నడిచిపోతుంది.